హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ మరి కొంచెం సరదాగా ఉంటే చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్యాంకులో చోరీకి వచ్చి దోచుకున్నాడు, కానీ స్మార్ట్ ఫోన్లో అప్డేట్ మెసేజ్లు చెక్ చేస్తూ కూర్చుంటే అరెస్ట్ చేశారట. చింటూ: ఆంటీ, ఓ చెంచా టీ పొడి, 2 చెంచాలు పంచదార, ఓ చెంచా పాలపొడి ఏమంది మా అమ్మ. కాంతం: అవన్నీ ఎందుకు గాని చింటూ, ఓసారి వచ్చి టీ తాగి పొమ్మను మీ అమ్మని. కడుపులో నొప్పిగా ఉందని హాస్పిటల్కు వెళ్ళాడు వెంగళప్ప. డాక్టర్: సమస్య ఏమిటి? వెంగళప్ప: కడుపులో నొప్పి సార్, గత కొన్ని రోజులుగా ఇలాగే ఉంది. డాక్టర్: మీరు ఫాస్ట్ ఫుడ్, రోడ్డు పక్కన చేసే ఫుడ్ తింటారు కదా? వెంగళప్ప: అవును డాక్టర్, అందుకే ఈ సమస్య. డాక్టర్: టెస్టులు చేశాను, నేను రాసిచ్చే ట్యాబ్లెట్లు 3 రోజులు వాడితే సరిపోతుంది. వెంగళప్ప: డాక్టర్ గారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు కదా? డాక్టర్: ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా బయట అడ్డమైన తింటారు, స్మోకింగ్, డ్రింకింగ్ కూడా చేస్తారు. కానీ డాక్టర్ మెడిసిన్ రాసిస్తే మాత్రం ఎక్కడలేనన్ని అనుమానాలు వస్తాయి మీకు. నాన్నగారు, నాకు చిన్న డౌటు. కృతయుగంలో తండ్రి మాట వినకుండా తండ్రిని ఎదిరించినందుకు భక్త ప్రహ్లాదుడు గొప్పవాడయ్యాడు. త్రేతాయుగంలో తండ్రి మాటను విని రాముడు దేవుడయ్యాడు. కలియుగంలో మరి నేను నీ మాట వినాలా వద్దా? తండ్రి: కలియుగంలో నేను నువ్వు ఇద్దరం వినాల్సింది ఒక్కరి మాటే, అదే మీ అమ్మ మాట, లేకపోతే భూకంపమే. అత్త: ఇదిగో కోడలా, నీ కొత్త కనుక చెప్తున్నా. ఉదయం టిఫిన్ నాకు దోశలు, మీ మామకు పూరీలు, నీ భర్తకి గారెలు ఇష్టం. మరి నీకు? కోడలు: అవన్నీ చేసి పెడితే తినడం ఇష్టం. 3 ఏళ్ల పాపాయి ముద్దు ముద్దుగా తల్లిని అడిగింది. అమ్మ, నేను నీకెలా దొరికాను? కొనుక్కున్నావా? తల్లి గాఢంగా హత్తుకొని అన్నది. లేదమ్మా, మీ నాన్నని కొనుక్కుంటే నువ్వు ఫ్రీగా వచ్చావు. తండ్రి: ఏంట్రా మీ అమ్మ సైలెంట్గా ఉంది? కొడుకు: అమ్మ లిప్స్టిక్ అడిగితే నేను ఫెవిస్టిక్ ఇచ్చానా? భర్త చాలాసేపటి నుండి ఒక బోర్డు వంక తదేకంగా చూస్తున్నాడు. బోర్డుపై అందమైన అమ్మాయి మిక్సర్ గ్రైండర్తో ఉన్న ఫోటో ఉంది. ఇది చూసి భార్య ఎంతో వినయంగా, చూసింది చాలు, ఇక ఇంటికి పదండి, ఎక్స్చేంజ్ ఆఫరు కేవలం మిక్సర్ పైనే ఉంది అని చెప్పింది. ఏమిటో ఈ ఆడవాళ్ళు, పెళ్ళికి ముందు మనమే సర్వస్వం అన్నట్టు చూస్తారు, పెళ్ళయ్యాక మనల్ని సర్వెంట్లా చూస్తారు. ఎందుకంటారు? అల్లుడు బంగారం, కొడుకు అంట్ల వెధవ. లక్ష్మి: ఈ మధ్యనే కూతురికి పెళ్లి చేశావు కదా, అల్లుడు ఎలాంటివాడు? శాంతం: అల్లుడు బంగారం వదిన, ఒక్క క్షణం అమ్మాయిని వదిలి ఉండలేడు. అమ్మాయి ఎంత చెబితే అంత, అలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం వదిన. లక్ష్మి: మరి కొడుకు కోడలు ఎలా ఉన్నారు? శాంతం: నా కొడుకు ఒట్టి అంట్ల వెధవ వదిన, పెళ్ళాం ఎంత చెబితే అంత, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు, పెళ్ళాం గీత గీస్తే దాటడు, నా కడుపును చెడపుట్టాడు వదిన, వెధవ. నవ్వితే కథ. సులోచనకు పెళ్లి చూపులు. మగపెళ్లివారు చూసి వెళ్ళాక. తల్లి: అబ్బాయికి నువ్వు నచ్చావట, మరి నీకు అబ్బాయి నచ్చినట్లేనా? సులోచన: మంచి ఉద్యోగం, ఆస్తి కూడా ఉంది, కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదమ్మా. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ నవ్వితే వికారంగా ఉన్నాడు. తల్లి: నీ పిచ్చి కానీ పెళ్ళయ్యాక ఇంకా నవ్వేదెక్కడే? So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.